అలా తెలియకుండానే ఇంజనీరింగ్లో 3 years గడిచిపోయాయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్స్ ద ట్రబుల్ ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. బాగా నందిగడ ఎక్కడరా? ఏమరా నువ్వు ఎందుకు ఆపారా చెప్పు. అబ్బో ఏ బ్రాంచ్ రా? మెకానికల్ ఇంజనీరింగ్ సార్. మెకానిక్ అయితే కాలేజ్కి ఎందుకు వచ్చినారా? గ్యారేజ్కి వెళ్ళాలి కానీ. బావా మనం మెకానికలే. అవునా చెప్పలేదారా మరి? చూడలేదు కదా, పంపించి. ఓకే సార్. ఎల్లో షర్ట్ రారా. ఆగు. ఏ ఇటు ఏ బ్రాంచ్ రా? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఏం బిగుతావురా? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక అన్న. కంప్యూటర్ సైన్స్ చదివితే డాక్టర్ అవుతావా? ఎందుకోమన్నా, కంప్యూటర్ సైన్స్ లో సైన్స్ ఉంటది కదా. ఏమ్రా ఉంటుందా? ఉంటది ఎందుకుండదు? ఉంటదేమో రా, బీకాంలో ఫిజిక్స్ ఉన్నట్టు. నీ పేరేంట్రా? ఖలీల్ ఖాన్. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ అవుతావు అనమాట. అయిపోతా 2 months లో అయిపోతా. వెళ్ళమ్మా నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్గా. గుడ్ ఆఫీస్. ఎంఆర్ ఆఫీస్. గుడ్ మార్నింగ్ సార్. కాలేజ్లో మా ప్రిన్సిపల్కి నేను ఫేవరెట్ స్టూడెంట్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, దానికోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా. ఓ ఎవరు సార్? క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి. ఆ మేడం గారి ఫోన్ నంబరు ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో. సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్. ఏం మిస్ అవ్వు రాజా, నీ క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఆఫ్టర్ 7 PM నో ప్రాబ్లం. హలో, క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా? ఎస్ చెప్పండి. మేడం మీరు రేపు 7 PM తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. వాట్? మీ చార్జెస్ ఎంతో చెప్తే మేము అరేంజ్. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యయ్యో నా కోసం కాదు మేడం, మా ప్రిన్సిపల్ సార్ కోసం. అయ్యయ్యో, సార్కి మీరే కావాలి. ఎవరా మీ ప్రిన్సిపల్? మేడం ఎక్స్క్యూజ్ మీ. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మిస్టర్ ఎలా కనిపిస్తున్నాడు? వాడు ఏంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోన్. ఏమిటి రాజా, మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు? అదేంటి సార్, మీరే కదా బుక్ చేయమన్నారు. రాజా, క్యాబ్ను బుక్ చేసినట్టుగా మనుషుల్ని బుక్ చేయకూడదు రాజా, తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. ఏంటి రాజా రాసుకుంటున్నావు? మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్. నా బంగారు రాజా, నాకు తెలుసు రాజా నీ గురించి. ఎవ్వరిలో లేంది నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనందరినీ ఒక అది చేయడానికి, అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు. హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో, ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో, మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే కానీ ఆయన్ని పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే. కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి.
ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. అమ్మా ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్? సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్ వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు. రాసుకెళ్ళి మీ అదిని ఎలా పెంచుకోవాలో ఇంకా ఓరి నాయన, రాజు రాజు రాజు, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయన, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయన. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం, అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్? నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటుంది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు. ఏమిటి ఇలా వచ్చావు? లిఫ్ట్ కావాలా? లీవ్ కావాలి సార్. లీవా? ఎందుకు? రేపు మా ఇంటి గృహప్రవేశం ఉంది సార్, మీరు తప్పకుండా రావాలి సార్. గృహప్రవేశం అని విజిటింగ్ కార్డు ఇస్తావేంటే? అది ఇన్విటేషన్ కార్డే సార్. కార్డు సైజు పెరిగితే ఖర్చు పెరుగుద్దని. ఏమేవ్, వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీ లాంటివి ఇవ్వకు, వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు. హలో సార్, వచ్చేసారా? ఒక్కరే వచ్చారనుకుంటారు. మా ఆవిడ కూడా వచ్చింది. వంట మనిషి, పని మనిషి, తోటమాలి, డ్రైవర్, వాళ్ళ పిల్లలు అందరం వచ్చాం. అందరూ వచ్చేసారా? రేయ్, టైం అవుతుంది, అవును లోపల తీసురా. ఇది ఆవా? ఏమయ్యా, ఎవరన్నా గృహప్రవేశానికి ఆవును తీసుకొస్తారు, నువ్వు నీ సైజులో దూడం తెప్పించావంటే? ఆవు అయితే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. ఏదో మీ అభిమానం సార్. ఏమేవ్, మా ఆవిడే సౌందర్య. నమస్తే అండి. మీ అబ్బాయి రాజు రాలేదా? ఇలాంటి ఫంక్షన్స్ కి మేము వాడిని తీసుకురామండి, ఇంట్లో చదువుకుంటున్నాడు. అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ రాజు. అన్ని సబ్జెక్టులో 199. మరా ఒకటి? ఇదిగో ఆ ఒకటి ఎదవకొచ్చింది మా అబ్బాయి. డాడ్ వెదవ కాదు, వెంకీ మంకీలో ఉన్నాడు. అంకుల్ గివ్ మీ మినిట్, ఐల్ బి బ్యాక్. బై బై. రండి, ఇల్లు చూపిస్తాను. ఇది హాల్ సార్. ఇల్లు చాలా బాగా కట్టుకున్నాం. ఇది కిచెన్ సార్. ఇది స్వీట్ సార్, తీసుకో. ఇందులో స్వీట్ ఎక్కడుందయ్యా? అదిగో కనపడుతుంది చూడండి సార్. హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదయ్యా? ఎగ్జాక్ట్లీ. ఇదిగో అమ్మా, మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవో? ఇదిగో త్వరగా తినేయండి. ఇవాళ కార్తీక పౌర్ణం కదా సార్, అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ ఇవాళ ప్లాన్ చేశాను. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. అంతా మీ అభిమానం సార్. ఇది మా వాడు. అరే, మీ వార్డ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయి. వాడికి మార్కులు తక్కువ వస్తాయి కానీ పుస్తకాలు బాగానే చదువుతాడు. మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి. ఏదో యూత్ కదా సార్. కొత్త ఇల్లు, కొత్త ల్యాప్టాప్. అంటే వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి. హాయ్ పాదు డార్లింగ్. ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి బోర్ కొట్టింది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం? డాడ్ పిలుస్తున్నారు, ఐ విల్ కాల్ యూ బ్యాక్. డాడ్ వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నేను పైన చాలా బిజీగా ఉన్నాను. ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు? బూజు దులుపుతున్నారా? తులుపుతాను రా నీ బూజు. అయినా తప్పు వాడిది కదయ్యా, నీది. నేను అలాంటివి ఎప్పుడు చూడలేదు సార్. అది కాదయ్యా, వాడు వాలకం చూడవయ్యా. చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, గొర్రెల గడ్డం, పెదవులకి ఎగ్జాంపుల్ లా ఉన్నాడు వాడు. మా వాడిని చూడు.
వాడి లైఫ్ స్టైల్, వాడి హెయిర్ స్టైల్, వాడి డ్రెస్ స్టైల్. జెంటిల్మెన్ అయ్యా, అలా పెంచాలి. ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు.